మోసపుచ్చిన రామచిలుక. రాసినవారు విశ్వంగారు. మగధ రాజ్యంలో ఒక గొప్ప వర్తకుడుండేవాడు. అతడు ఓడల మీద వర్తకానికి వెళ్ళేవాడు. అలా వెళ్లే ముందు ఇంట్లో అందర్నీ నేను దేశం పోతున్నాను, మీకు ఏమేం కావాలి అని అడిగేవాడు. ఇలాగే ఒక మారు అడిగి అందరి కోరికలు తెలుసుకున్నాడు. తర్వాత తాను పెంచుతున్న రామచిలుక వద్దకు వెళ్లి దానిని కూడా అడిగాడు. అప్పుడా చిలుక, ఆ రోజు నీవు నన్ను పట్టిన అడవిలో ఒక పెద్ద రావి చెట్టు ఉంది. ఆ చెట్టు మీద ఇంకా ఎన్నో చిలుకలుంటాయి. నీవు వెళ్లి వాటితో, మీలాటి చిలుకే నా వద్ద కూడా ఒకటుంది. అది మీతో ఈ మాట చెప్పమన్నది అను. అవి ఏమి జవాబిస్తాయో వచ్చి నాతో చెప్పు. ఇదే నాకు కావలసిన ఉపకారం అని చెప్పింది. మర్నాడే వర్తకుడు ప్రయాణం కట్టాడు. 6 నెలలకు తన వ్యాపారం పూర్తి అయింది. తర్వాత చిలుక చెప్పిన అడవిలో పెద్ద రావి చెట్టు వద్దకు వెళ్లి అక్కడ ఉన్న వేల కొలది చిలుకలతో తన చిలుక చెప్పిన ప్రకారం చెప్పాడు. ఇది వినుగానే వాటిలో ఒక చిలక రెపరెపా రెక్కలు కొట్టుకుని కింద పడిపోయింది. తక్కినవన్నీ ఏ జవాబు చెప్పకనే ఎగిరిపోయాయి. ఈ సంఘటన చూచి విచారించి అక్కడ్నుంచి వర్తకుడు ఇల్లు చేరుకున్నాడు. అతడు అడవిలో జరిగిన వార్తను తన చిలుకకు చెప్పాడు. వెంటనే ఆ చిలుక కూడా గిలగిలా తన్నుకొని పంజరంలో పడిపోయింది. అయ్యో అనుకుని వర్తకుడు పంజరం తలుపు తెరిచాడు. వెంటనే చిలుక రివ్వున ఆకాశ మార్గాన ఎగిరింది. వర్తకుడు మోసం గ్రహించి చేసేది లేక చూస్తూ ఊరుకున్నాడు.